హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసే అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే మన ఛానల్కి వచ్చేసి ఒక చిన్న కాపీరైట్ స్ట్రైక్ అయితే వచ్చిందనమాట. దానివల్ల నేను సరిగ్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయా ఫ్రెండ్స్. అయితే ఇక రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలాగే మీరు కూడా రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నేను మీకైతే ప్రొవైడ్ చేస్తుంటాను. అయితే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి Redmi 10 Prime గురించి అయితే ఇవాళ వీడియోలో మనమైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ మొబైల్ ఫోన్ గురించి తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నా. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు ఈ మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని స్పెసిఫికేషన్స్, దీని ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది, వీటన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ Redmi 10 Prime యొక్క బిల్ క్వాలిటీ, అంటే దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ గురించి ముందుగా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత దీని యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అయితే దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు. అదే బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే ఇది మనకు పాలికార్బనేట్ బాడీ అనమాట, అంటే ప్లాస్టిక్ బిల్డ్ అనుకోండి. అలాగే ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ కనుక చూసుకుంటే 181 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనం పోర్ట్స్ కనుక చూసుకుంటే టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5 హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి ఇది డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. అలాగే దీంట్లో మనకు డ్యూయల్ సిమ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకు డెడికేటెడ్ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే దీన్ని యూజ్ చేసి అప్ టు 512 GB వరకు స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేసి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్యానల్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. దీంట్లో పిక్సెల్స్ కనుక చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్ తో ఈ యొక్క మొబైల్ ఫోన్ వస్తుంది. అలాగే దీంట్లో మనం పీపీఐ డెన్సిటీ కనుక చూసుకుంటే 405 పీపీఐ డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి సెంటర్ డాట్ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో సింగిల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అది కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.0 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టోటలీ క్వాడ్ కెమెరా సెటప్ తో ఈ మొబైల్ ఫోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. దీని యొక్క అపర్చర్ వచ్చి f1.8 ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఒక అపర్చర్ వచ్చేసి f2.2 ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి యొక్క అపర్చర్ కూడా f2.4 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వీడియో క్వాలిటీ వచ్చేసి మీకు ఫ్రంట్ బ్యాక్ పెద్దగా తేడా అయితే ఏం లేదు ఫ్రెండ్స్, సిమిలర్ గానే ఉంది స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే. అయితే దీంట్లో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 1080p 3060 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు 720p లో కూడా 3060 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ కూడా మీరు 1080p లో 3060 fps, అలాగే 720p లో 3060 fps లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లో యూజ్ చేసిన ప్రొసెసర్ వచ్చేసి మీడియాటెక్ వాళ్ళది హెలియో G88 ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకు 12 nanometer మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీనిలో జీపీ చూసుకుంటే మాలి G52 జీపీ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 4GB RAM 64GB మోడల్, అలాగే 4GB RAM 128GB మోడల్, అలాగే 6GB RAM 128GB మోడల్తో ఈ మొబైల్ ఫోన్ అయితే వస్తుంది. అయితే దీంట్లో ర్యామ్ వచ్చేసి LPDDR4X వాడారు. అలాగే స్టోరేజ్ కనుక చూసుకుంటే eMMC స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్ లో యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేసి టోటల్ 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. అయితే వీళ్ళు బాక్స్ లో వచ్చేసి 22 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకు ఛార్జింగ్ స్పీడ్ కూడా 20 watts ఇచ్చినా కూడా కొద్దిగా బెటర్ గా ఉండింది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ వీళ్ళు 18 watts ప్రొవైడ్ చేశారు. కానీ వీళ్ళు బాక్స్ లో వచ్చేసి 22 watts ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ లో మనం సెన్సార్స్ కనుక చూసుకుంటే సెన్సార్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. జియోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక మనం సెక్యూరిటీ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేసి మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. అలాగే AI ఫేస్ అన్లాక్ తో కూడా ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే Android 11, అలాగే వాళ్ళకి ఓన్ యూఐ ఉంది కదా, MIUI 12.5 తో అవుట్ ఆఫ్ బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ లో మనము నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేసరికి వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.1 తో వస్తుంది. అలాగే దీంట్లో మనకి FM రేడియో కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్
ఫోన్లో వచ్చేసి మనకు ఓన్లీ 4G అనమాట. అంటే ఇది మనకు 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, 5Gకి అయితే సపోర్ట్ చేయదు. అయితే గ్లోబల్ వేరియంట్లో చూసుకుంటే మేబీ మన ఇండియాకి 5G కూడా తీసుకురావచ్చు అనేది చిన్న ఎక్స్పెక్టేషన్ అనమాట. మరి మనకు ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయిన తర్వాతే దీంట్లో మనకు 4G 5G అనేది ఇది ఫుల్గా కన్ఫర్మ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి వైట్, ఇంకోటి వచ్చేసి గ్రే, ఇంకోటి వచ్చేసి మనకు సీ బ్లూ అనేసి ఒక కలర్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది మనకు డ్యూయల్ టోన్లో వస్తుంది అనమాట. ఒకటి బ్లూ అలాగే ఒక సిల్వర్ వచ్చేసి డ్యూయల్ టోన్లో వస్తుంది. అలా మనకు టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో మొబైల్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. నేను మొబైల్ ఫోన్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం వచ్చేసి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అలాగే లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి వచ్చేసి సెప్టెంబర్ 3వ తారీఖున అఫీషియల్గా మన ఇండియాలో అయితే ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తున్నామని xiaomi వాళ్ళే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 10 లేదా 11,000 లేదంటే 12,000 ఈ బడ్జెట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 10 నుంచి 12,000 ఈ బడ్జెట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ ఇంకా మనకు తెలియదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది దాన్ని బట్టి చూసుకుంటే 10 నుంచి 12,000లో ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఈ మొబైల్ ఫోన్ ఏ ప్రైస్ రేంజ్లో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అయితే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో వచ్చేసి మీకు Redmi 10 Prime గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. వీడియోస్ అయితే కొద్దిగా లేట్ అయ్యాయి, కాకపోతే ఇక రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇక తెలుసు కదా, తప్పకుండా ఈ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ అన్ని కూడా మిస్ కాకుండా అయితే ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఇక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.